మన మామిడి చెట్లలో మీరేదో మామిడికాయలు పెక్కబడేది మేమేంటికైనా చెట్టు నీడు ఉన్నాం, మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటున్నాం సంసారం. మీరే ఉద్రును ఎట్లా కనపడతాం అనుకున్నావు? మీరు దొంగనా కొడుకులు మాకు తెలిసిపోతుంది. మీ మగాలు చూస్తాం దొంగనా కొడుకు అక్కడ ఉన్నారు కదా. ఇటుకి తోటలోకి వచ్చిన వాళ్ళందరూ దొంగనా కొడుకులు అయిపోతారా? చూసి మాట్లాడు. ఆ చెట్లో కాయ చూస్తారా? చూసా దొంగలని ఎట్లా కట్టొచ్చుతానా? నగరాలు ఎట్లా మీరు దొంగనా కొడుకు ఊర్లో కేసు పెడతా చెప్తారు. ఊర్లో బా ఏమైంది? ఎవరు చూసి ఎవరనుకుంటారా? నా చోట పట్టుకుంటారా మీరు? నో ఉండు ఎవరు మామ ఇల్లు ఏంటి కొట్లాట? మన చోట ఇన్ని మామిడికాయలు పోయినా చూడుకోరా. వీళ్ళే దొంగపోతారు మామిడికాయలు జనం వచ్చింది. ఊనన్నా మీరా? ఎవరు చూసి ఎవరు అనుకుంటారా? దొంగనా కొడుకులు అంటే పడేకి మేమేమన్నా కింద పని చేసి ఆవాలనుకుంటున్నావా? ఈ తోటలోకి వచ్చినాం, ఏ సల్లగుందని కూర్చున్నాం మేము అన్నయ్య. కాదమ్మా, ఈ సగాలకు వస్తానే మేము దొంగనా కొడుకులు మా మీకు. కాదు మామ, వీళ్ళు దొంగలని ఏంటి కనుకుంటున్నావు నువ్వు? ఇదే సట్టే ఇదే అంగినే అట్లే మన పోయినారో నాకు చిక్కల తప్పైనారో కాదు. ఇట్లా సత్తు వేసుకొని ఇట్లా పోయిన వాళ్ళందరూ దొంగలు అవుతారా? వీళ్ళే కొల్లగుంటారన్న మా ఇట్లా వాళ్ళు ఇట్లా పట్టేసుకునే వాళ్ళు. ఈ పొద్దు అటింటి చూసుకుంటూ వచ్చినా చూసుకుంటూ వస్తే దాని గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా వీళ్ళేరా మన మామిడికాయలు. మీ తాను ఏముందో ప్రూఫ్ మేము దొంగనా కొడుకులని. ఉండు నువ్వు మీరు కాదు మామ, ఇప్పుడు వీళ్ళే దొంగలని నీ తావు ఏం ప్రూఫ్ ఉంది? ప్రూఫ్ ఉంది నా తావా ఉందా? అంతనే ఎట్లంట ఏమయ్యా ఏముందో నీ తావు చూపి ఏముందో కట్టెత్తుకుంటాడు కొట్టేకి. అంత బిరిందు నువ్వు కూడా చేయి చేసుకోకూడదు. లేదన్నారా? అంత చూసి మాట్లాడదా పెద్ద మనిషి? కొంచెమైనా ఆలోచన చేయాల. వీళ్ళు భయపడి దూరుకోండి. ఎట్లా భయపడదు? వస్తానన్నా ఏం లేదు వస్తాను. అట్ల దొక్కలేటావు ఏమనుకుంటేది? వస్తానండి. చెప్పన్నా? చెప్పు మామ, ఏందో రుజువు ఉందంటే ఆ చెల్లులో చూడు. ఏంది చెల్లులో? ఏందో చూడు చెల్లులో చూడు వీళ్ళే చేసింటది. చూడు చెల్లు చూడు. అవుగల మామ. ఏంది నిలబడి చెప్తా. నిలబడండి. మీకు ఉండరా మీకు అంత తెలియంగా లేదు. ఏం చూసినావన్నా? ఒక నిమిషం మాట్లాడద్దండి. ఆ మామ సెల్లులో మీరు నీట్ గా సంచి ఎత్తబోయేది బాగా రికార్డింగ్ అయింది. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కాదు మామ, నువ్వు ఇప్పుడు తీసింటావు కదా వీడియో, నువ్వు అప్పుడే పట్టుకోకుండా ఏం చేసావు? ఇదంతా నా కొడుకులు అమెరికాలో ఉన్నారు. వాళ్ళంతా రికార్డింగ్ అయ్యేదంతా వాళ్ళ చెల్లో ఉంది. అదంతా నాకు పంపించినారు. ఈ తోటలో ఉండే నాటికి ఎట్లా పంపించారు? నా చెల్లో ఉంది. కెమెరా పెట్టినాము, సీసీ కెమెరాలో. దీంట్లో తోటలో ఉన్నాయి. చూపిస్తా. ఏమే ఇది రా. కెమెరానా? ఆడపా కెమెరా చూడు చూడు కెమెరా చూడు చూడు కెమెరా చూడు చూడయా చూడు కెమెరా చూడు చూడు. దీనికి సమాధానం మన కర్మ కాలింది. వాటిల్లో కెమెరాలు కూడా బిగిస్తారు. అబ్బా ఎట్లా వాళ్ళు ఉన్నారని మేము కెమెరాలు బిగించుకుంటారు. ముందుగానే మా కొడుకులు బిగించినారు. బిగించి నాకంతా ఇది యా కంపెనీ? ఇది భలే ఉంది మామ. సోలార్ కంపెనీ. సోలార్ నువ్వు రా.
చూపిస్తారా మామ కెమెరా భలే ఉంది మామ ఇది. వీళ్ళు తప్పించుకోకుండా పట్టుకో. ఏయ్, దా. ఈడు ఎర్రంగి వాడు చాలా కంట్రీగా ఉన్నాడు, ఈయన బాల్యంగా వాని చరిత్రలో అన్ని నగాడినాయి. సాయిబాబుల్లో చిల్లర తెంగేసిన ఉన్నాడు. సాయిబాబుల్లో చిల్లర తెంగేసి ఎదుర్కో చెప్తా. ఉండు మాట్లాడద్దు. ఈ కెమెరా ఉంది ఏ కంపెనీది? బిఎస్ఆర్ సోలార్. ఓహో బిఎస్ఆర్ సోలార్ ఉందా? అబ్బా పనిచేస్తుంది మామ. నేను ఇట్లా బిగించడం వల్ల ఇట్లా దొంగనా కొడుకులందరినీ పట్టుకోవచ్చు మామ. ఇంకా మీ ఆటలు చెల్లవు. ఏమనుకుంటున్నా దొంగ ముందుగానే బిగించిన చూసుకో. కెమెరా ఉండేదే తెలియదు నటించినారా మీరు? కెమెరా మాకు తెలియదయ్యా ఇది బిగించిన కెమెరా ఇది ఉండేదే తెలియదు అన్న మాకు. ఏమన్నా చేసేది నటించన్నా మానుకోండి దొంగతనాలు. చూడు, మీరు ఏం చేసినా కూడా ప్రతి ఒక్కరు తోటలోనే పెట్టుకుంటారు. మీకు తెలియదు అనుకుంటున్నారు. ఏం కెమెరా అన్న ఇంత బాగా పనిచేసింది మీ సెల్లో? బిఎస్ఆర్ సోలార్ టెక్నాలజీ వాళ్ళు తయారు చేశారు ఇది. మాలాంటి అమాయకులు ఉన్నారు అనుకోద్దని మీరు. ప్రతి ఒక్క రైతు కూడా ఇట్లా బిఎస్ఆర్ సోలార్ కంపెనీ బిగించుకుంటారులే. మీలాంటి వాళ్ళు దొంగ పట్టుకునేదానికి ఎక్కడ పోతారు మీరు? ఇంకా మనం కష్టపడి ఏదైనా పని చేసుకుందామన్నా ఏదైనా రైతులు ఇట్లున్నాడు. బిఎస్ఆర్ సోలార్ అంట విష్ణు చక్రం అట్లా తిరుగుతుంది. మనల్ని దొంగనా కొడుకుని ఇట్లా వాళ్ళని పట్టిస్తుందనా? వద్దురా బేసా ఇట్లాంటి మనకి పొట్ల పొట్టు కోసం ఏదో చేస్తున్నామన్నా మమ్మల్ని క్షమించండి. పొరపాటు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి అన్న. మానుకోండి. ఇదేంది అంటే రమేష్ అని పేరు? అవునా? సూర్య రమేషా, ఈ పొద్దు నేను చెప్తాడా, నేను కూడా ఇట్లాంటివి నాకు నచ్చవు. ఇట్లా పనులు ఎప్పటికే కానీ ఇట్లా పనులు చేయొద్దండి. ఈ పొద్దు నుంచి ఏదైనా కూలని చేసుకొని బతుక్కోండి. దొంగతనం మానుకోండి. క్షమిస్తాను. మిమ్మల్ని చూసి ఏవో మంజలు అక్కడ కనపడతాను. తెలిసి తప్పు చేసినామంటాను కాబట్టి ఈ పొద్దు బిఎస్ఆర్ సోలార్ టెక్నాలజీ సీసీ కెమెరా ఉంది కాబట్టి సోలార్ కెమెరా ఇట్లా వాళ్ళు దొరికిపోయినారు. ఇంకా ప్రతి ఒక్క రైతు ఇవి పెట్టుకుంటే ఇట్లా దొంగతనాలన్నీ అరికట్టచ్చు. చూడే ఇంత టెక్నాలజీగా ముందుకు పోతాడు మేము కళ్ళ కూడా అనుకోలేదు. అంతా అభివృద్ధి చెందింది. నాయకత్వం అంతా మంచిగా ఉంటారు అనుకోద్దు. మీ మగాలు చూసే పాపం మన ఇచ్చి పెట్టండా. ఈ పొద్దు సరిపోయే జాగ్రత్తగా ఉండండి. ఏదో కట్టం చేసుకుని బతుక్కోపోండి. అనుకోండి రైతులు ఎంత కష్టపడి ఉంటారా? కష్టపడి పని పెట్టుకోవడము రైతుల కల్లా చూడరా మీరు కూడా. పోతే మేమేం చేసేదిరా? కష్టపడి పని కాదు, కష్టపడి పని చేసుకుని పొరపాటు అయిపోయిందమ్మా. ఏదో కూలి చేసుకోండి, కూలి చేసుకొని బతుకోండి. పని చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ వీడియో రైతు సోదరుల కోసం మేము చాలా కష్టపడి అయితే వీడియో చేశాము. ఈ బిఎస్ఆర్ సోలార్ టెక్నాలజీ సీసీ కెమెరా అయితే చాలా ముఖ్యంగా చాలా వండర్ఫుల్గా అయితే ఉంది. 100% జినైంది. మన ధర్మవరంలోనే ఉందండి. ఇది ఆర్టీసీ బస్టాండ్ రోడ్లో పక్కన సందులో గంగా భవానీ సప్లైస్ పక్కలోనే ఉంటుంది. ఇది బిఎస్ఆర్ సోలార్ టెక్నాలజీ. సుదర్శన్ రెడ్డి అన్నది పైన స్క్రీన్ పైన నెంబర్ వేస్తాను. ఇది కరెంటుతో ఎటువంటి ఉపయోగం అయితే లేదండి. మనకు ఓన్లీ సన్ఫ్లవర్కి సోలార్, ఈ సోలార్ నుంచి సీసీ కెమెరా 100% వర్క్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని రైతు సోదరులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇది ఎలా ఉందో ఈ వీడియో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. హాయ్ అన్న, అందరికీ నమస్తే. ఈ సోలార్ బిఎస్ఆర్ సోలార్ టెక్నాలజీ సీసీ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుందంటే, ఇది తోటలో బిగించుకుంటే సెల్లుకు నోటిఫికేషన్ వస్తుంది. మన తోటలో ఏం జరుగుతుందో నువ్వు ఎక్కడైనా సిటీలో ఉండి చూడొచ్చు. హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అమెరికాలో ఉండి కూడా చూడొచ్చు. ఇక్కడే అలర్ట్ వస్తుంది. ఇది ఒక సైరన్ వస్తుంది. ఇందులో సైరన్ వస్తుంది. ప్లస్ దొంగతనం చేసేటప్పుడు అక్కడ మొబైల్లో మాట్లాడచ్చు, ఎవరో మీరు దొంగతనం చేస్తాండేది. అది ఇక్కడ కూడా వినపడుతుంది, తోటలో వినపడుతుంది. దానికి భయపడి కూడా దొంగలు పారిపోతారు. అలాగే దీనికి కరెంట్ అవసరం లేదు, సోలార్ సిస్టమ్తో పనిచేస్తుంది. ఈ కెమెరాలేకి మన సిమ్ ఒకటి, చిప్ ఒకటి వేస్తే చాలు, వర్క్ చేస్తుంది. ఇది రైతులకు ఎంతో ఉపయోగము. దొంగతనాలు జరగకుండా మన వస్తువులన్నీ బాగా కాపాడుకోవచ్చు. దాని ఉద్దేశంతోనే బిఎస్ఆర్ సోలార్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని తయారు చేశారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. దీని బ్రాంచ్ ధర్మవరంలో బస్టాండ్ దగ్గర గంగా భవాని సప్లయర్స్ ఎక్సైడ్ బ్యాటరీకి మధ్యలో ఉన్న సందులో ఉంటుంది, లెఫ్ట్ సైడ్. ఈ సుదర్శన్ రెడ్డి ఆయన పులివెందల ఆయన ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేశారు రైతు సోదరుల కోసము. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరీ కోరుచున్నామన్నా. అన్న ఎలా ఉందన్నా ఈ వీడియో? మనం కష్టపడి చేశాము. సీసీ కెమెరా గురించి ప్రతి ఒక్క రైతుకి ఉపయోగపడేలా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. అన్నా, రైతులకు ఉపయోగపడాలనే ఈ వీడియో చేశాము. ఇలాంటి సోలార్ కంపెనీ రైతు అందరూ బిగించుకుంటే తోటలోనూ మీరు పెట్టిండే పంటకు కాయలు కానీ ఏంటివన్నా కానీ దొంగతనాలు జరగకుండా రక్షణగా ఉంటుంది. ఇట్లు చక్రం మాదిరి ఉంటుంది. ప్రతి ఒక్క రైతులు
రైతులు ఉపయోగించుకోవాలని మరీ కోరుతున్నాము. మేమేం దొంగతనం చేయలే కదా మీ తోటలో. వీళ్ళు దొంగతనాలకు వచ్చిండే వాళ్ళు కాదు, వీళ్ళంతా మా ఫ్రెండ్స్. దాని గురించి మీరు తెలుసుకోవాలనే కోసం గురించి ఈ వీడియో చేశాము. గుర్తుపెట్టుకోండి, ఎవరిని ఉద్దేశం తీసిండేది కాదు, రైతుల కోసం ఇంత కష్టపడినాం అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ సీసీ కెమెరాలు ఏ విధంగా పనిచేస్తాయో. ఫుల్ 100% జెన్యూన్ గా ఉంటుంది. మన శ్రీ సత్సాయి జిల్లాలో రైతులు ఎంతో మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలాంటి తోటలలో. వారి కోసమే, రైతాంగం కోసం ఈ విధంగా బిఎస్ఆర్ సోలార్ టెక్నాలజీ ఫస్ట్ బ్రాంచ్ అయితే పులివెందల్లో ఉందండి. రెండో బ్రాంచ్ మన ధర్మవరంలో ఎంతో మంది రైతులు అడుగుతున్నారని, ఇక్కడ ముఖ్యంగా రైతులు ఇబ్బందులు పడకూడదని వారిని దృష్టిలో పెట్టుకొని మన ధర్మవరంలోనే కొత్తగా ఓపెన్ చేశారు షాపు. మీ తోటలలో ముఖ్యంగా ఇలాంటి దొంగతనాలు జరగకూడదంటే బిఎస్ఆర్ సోలార్ టెక్నాలజీ సీసీ కెమెరాలే వాడండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఇంతసేపు మేము చాలా కష్టపడి అయితే ఒక వీడియో అయితే చేశాము రైతు సోదరుల గురించి. ముఖ్యంగా ఈ రైతులకి ఎంతో మందికి ఉపయోగపడతాయి సీసీ కెమెరాస్. బిఎస్ఆర్ సోలార్ టెక్నాలజీ చాలా టెక్నికల్ గా అయితే వచ్చేసింది మన ధర్మవరంకి. చాలా వండర్ఫుల్ గా అయితే వర్క్ చేస్తుంది ఈ సీసీ కెమెరా. మనం ఎక్కడున్నా కూడా, బయట హైదరాబాద్ కావచ్చు, వేరే రాష్ట్రాల్లో ఉన్నా కూడా మన మొబైల్స్ లోనే ఇది అవైలబుల్ గా పనిచేస్తుంది. ఇది వచ్చి మంచి అలారం కూడా, మన చోట పక్కన ఎవరైనా దొంగతనానికి వచ్చినా కూడా దొంగల్ని పట్టిస్తుంది. హారన్ కూడా వస్తుందండి, సైరన్. మనం అక్కడి నుంచి చూసినా కూడా హారన్ సౌండ్ చేస్తుంది. మాట్లాడవచ్చు ఇందులో కూడా డైరెక్ట్ గా. ఫోన్ అక్కడి నుంచి ఎవరో దొంగలు వచ్చినారని అక్కడ మాట్లాడితే ఇక్కడ సైరన్ రూపంలో వాయిస్ వస్తుందండి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, బిఎస్ఆర్ టెక్నాలజీ మన ధర్మవరంలోనే అందుబాటులో ఉంది. బిఎస్ఆర్ సోలార్ టెక్నాలజీ సుదర్శన్ రెడ్డి అన్నది పైన స్క్రీన్ పై నంబర్ వేస్తాను. ఇది కరెంటుతో ఎటువంటి ఉపయోగం అయితే లేదండి. మనకు ఓన్లీ సన్ఫ్లవర్ కి సోలార్, ఈ సోలార్ నుంచి సీసీ కెమెరా 100% వర్క్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని రైతు సోదరులకి ఈ వీడియోని షేర్ చేయండి.